పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ వెనక్కి తీసుకుంది. దీంతో వ్యాజ్యాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా సీజీఐ ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సుప్రీంకోర్టులో ఈ రోజు జరిగినటువంటి విచారణలో తెలంగాణ తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింఘ్వి తెలంగాణకు సంబంధించిన వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులన్నీ ఉల్లంఘించారని, అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కూడా ఈ తీర్పుల ఉల్లంఘన కొనసాగిందని, ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఫ్లడ్ వాటర్ పేరుతోటి మరో 200 టీఎంసీలు తరలించేందుకు ప్రయత్నం చేస్తుందని, దీన్ని ఇనీషియల్ స్టేజ్ లోనే అంటే ప్రాథమిక దశలోనే అడ్డుకోకపోతే తెలంగాణకు గోదావరి నీటి జలాల్లో పూర్తి స్థాయి అన్యాయం జరుగుతుంది అని చెప్పని తన వాదనలు కొనసాగించారు. అయితే ఈ వాదనల క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న, ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదు. దాని సందర్భంలోనే సూట్ ఫైల్ చేసుకోవాలి. సూట్ లో అయితే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను ఇన్వాల్వ్ చేసినట్లు ఉంటుంది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలతో కలిపి దీనికి సంబంధించినటువంటి ఈ వివాదానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో పాటుగా ట్రిబ్యునల్ ఏం చెప్పింది, దాంతో పాటు మిగిలిన రాష్ట్రాలు ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇస్తున్నాయి, వారు వినియోగించుకుంటున్నటువంటి విధానం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా సూట్ ద్వారానే బయటపడతాయి. కాబట్టి అదే తాము సూచిస్తున్నామని, ఆ విధంగా వెళ్ళినట్లయితేనే ఉపయోగం ఉంటుంది. రిట్ పిటిషన్ పై విచారణ జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. దీని నేపథ్యంలో రిట్ పిటిషన్ పై విచారణ అనేది కుదరదు అని కూడా ఆయన ఒకంత స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ అభిప్రాయము వ్యక్తం చేయడము, రిట్ పిటిషన్ పైన విచారణ కొనసాగించడానికి రిట్ పిటిషన్ విచారణ అర్హత సాధ్యం కాదు అని చెప్పిన సందర్భంలో తెలంగాణ తరపు వాదించినటువంటి అభిషేక్ సింఘ్వి పిటిషన్ ను తాము ఉపసంహరించుకుంటామని, అయితే ఈ పిటిషన్ పై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్టు, అంటే పిటిషన్ పరిష్కారం అయినట్లుగా ప్రకటించాలి అని చెప్పి అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలో తాము పిటిషన్ ఉపసంహరించుకుంటాము, కానీ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్లుగా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పని అభిషేక్ సింఘ్వి చేసినటువంటి విజ్ఞప్తితో సీజేఐ ఏకీభవించి పిటిషన్ డిస్మిస్ విత్డ్రాన్, అంటే పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారు కాబట్టి తాము ఈ కేసు పైన తదుపరి విచారణ కొనసాగించలేమని చెప్పి స్పష్టం చేస్తూ ఈ పిటిషన్ పై విచారణ పరిష్కారమైంది అని చెప్పని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వుల్లో కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్.